హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు, మేమైతే సేల్ చేసి పెడతాము. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక G+1 ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. సో వర్క్స్ అన్ని కూడా టోటల్గా ఆల్మోస్ట్ ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేసినాయి అనమాట. సో చూస్తున్నాం కదా, కింద అయితే పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ కింద కూడా మీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది. సో మీకు ఎక్సలెంట్గా వచ్చేసిందండి. ఫ్లాట్స్ అంతా కూడా సీలింగ్ కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి వచ్చేస్తున్నాయండి. సో మీకు కబోర్డ్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చేసింది. చూస్తున్నాం కదా, మీకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సో రన్నింగ్లో ఉన్నాయండి. సో కంప్లీట్ అయిపోతున్నాయి అవి కూడా. ఇది మన కొలతలు వచ్చేసి 25x55 వస్తుందండి. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వచ్చేస్తుంది. ఇది మన టోటల్గా వచ్చేసి 153 గజాలలో వస్తుందండి. సో మన కిచెన్ అయితే చూస్తున్నాం కదండి, చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చేసింది కిచెన్ అంతా కూడా. మీకు వుడ్ వర్క్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా మంచిగా ఇచ్చారు. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకు యనమల కుదురులో తాడిగడప డొంక రోడ్లో వస్తుందండి. మన బందర్ రోడ్ నుంచి పప్పుల మిల్ సెంటర్ అయితే ఉందో పప్పుల మిల్ సెంటర్ నుంచి వచ్చేయచ్చు అనమాట. మీకు ఇది టోటల్గా 153 గజాలలో G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట. మీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చాలా రేర్గా వస్తుంటాయండి. సో అందులో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దామండి. సో మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం కదండి, సేమ్ మీకు కింద కంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా స్పేసియస్గా వచ్చేస్తుంది అనమాట. సో బికాజ్ ఎందుకంటే కింద వచ్చేసి పార్కింగ్ అయితే స్పేస్ అయితే వదిలేరు. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కబోర్డ్స్ కానీ మొత్తం అంతా కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. దీని ప్రైస్ అయితే 1,45,00,000 అయితే చెప్తున్నారండి. రేట్ అనేది నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు. మీకు ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో కింద కూడా కబోర్డ్స్ ఆల్మోస్ట్ ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చేసినాయి. సో ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా మీకు డైనింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ డైనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే హాల్ వచ్చేసి చాలా స్పేసియస్గా వచ్చేస్తుంది కాబట్టి అందులో డైనింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ కిచెన్ అయితే చూస్తున్నాం కదండి, కిచెన్ వచ్చేసి చాలా స్పేసియస్గా వచ్చేసింది మొత్తం అంతా కూడా. సో 2 బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బెడ్రూమ్కి వచ్చేసి బయట కామన్గా అయితే ఇచ్చారండి. అండ్ మనకి ఇవి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో వస్తున్నాయి. సో మనకు సైడ్ సందంతా కూడా టోటల్గా ఇచ్చారండి. సో బయట నుంచి ఇలా వెనక వరకు వచ్చేటట్టుగా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ స్క్రీన్ పైన వినవస్తున్న మా నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.